డాన్స్ హ్యాస్ లైఫ్. వాళ్ళని చూస్తే మంచి వైట్ అండ్ రెడ్లో అయితే మన ముందుకు వచ్చేసారు. డిహెచ్ఎల్ బాయ్స్ అంటే ఎవరో పెద్దవాళ్ళు అనుకున్నారండి, మన ముందుకైతే చిన్నారులు వచ్చారు రాక్ చేయడానికి. ఆల్ ది బెస్ట్ లిటిల్ బాయ్స్. ఏ సూర్య, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? అదే ఏ సాంగ్కి డాన్స్ చేయాలి అని ఆలోచిస్తున్నా. మోనిక మా ఇద్దరు మోనిక వేద్దామా? తంటారు అందరూ. ఒక మంచి ఇంటెన్స్ సాంగ్ వేద్దామా? ఓకే, డన్. వలయం ప్రబలం ప్రచలం దుర్దమ నిలయం అసని పాత అజస్ర ప్రకరం తిమిరలోక సమవాకారం గర్జించే పర్జన్యం ఘోరాతి ఘోర దౌర్జన్యం అనవతరం ఆతని వేట ప్రమాదాలతో సయ్యాట. స్టాప్. ఏంటి గుంబా రణగుంబా? ఒక్క ముక్క అర్థం కాలేదు. నిన్ను కొడతాడా ఏంటి? ఓకే, మంచి ఎనర్జీ సాంగ్ వేద్దాం. లెట్స్ గో. నచ్చింది గర్ల్ ఫ్రెండ్ ఒక ఇంటెన్స్ సాంగ్ అయిపోయింది, ఎనర్జీ సాంగ్ అయిపోయింది. ఇప్పుడు ఒక పవర్ఫుల్ సాంగ్ వేద్దామా? ఓ పవర్ఫుల్ సాంగా? పక్కా. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే
దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఏ మీరందరూ ఇటు రండి. ఏమన్నా చేశారా డిహెచ్ఎల్ బాయ్స్ డాన్స్ యాజ్ లైఫ్. నిజంగా కూడా అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే, ఇలాంటి వాళ్ళు మళ్ళీ డాన్స్ చేస్తున్నారంటే తరతరాలకు నిలిచిపోతుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. అండ్ అలాగే వీళ్ళ గురువు గారిని శివ మెడిశెట్టి గారిని సవినయంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. వీళ్ళు 3 months నుండి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారటండి. చిన్న పిల్లలతోటి కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ బుడ్డోడు భలే చేశాడు. హే, వాట్స్ యువర్ నేమ్? Aaron. వాట్స్ యువర్ నేమ్? Aaron. Aaron. That's really fantastic. శివ గారు ప్లీజ్ కమ్ హియర్. శివ గారు కూడా వాళ్ళ స్టూడెంట్స్ లాగే రెడ్ అయితే ఫాలో అయ్యారు అండ్ వైట్ షూస్తో. శివ గారు కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఇలాంటి కిడ్స్ని అయితే ఇంకా ఎంకరేజ్ చేస్తూ స్టేజ్ మీదకి ఇలా తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఈ చిన్నారులు అయితే ఎంత బాగా చేశారో. అసలు ఆ ఏజ్లో స్టేజ్ మీదకి వచ్చి అంత కాన్ఫిడెంట్గా చేయాలని అనేది చాలా చాలా గర్వించదగ్గ విషయం అండి. ఒక్కసారి చిన్నపిల్లలందరికీ కూడా గట్టిగా చప్పట్లు, గట్టిగా ఓ వేసుకుందామా? అసలు చప్పట్ల కంటే ఓ అయితే